హలో. హలో. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. ఉన్నారా సార్? అవునండి. ఓకే అండి, నేను హెచ్డిఎఫ్సి బ్యాంక్ నుండి కాల్ చేస్తున్నానండి. నేను జ్యోతి, కాల్ రికార్డ్ అవుతుంది. మీ క్రెడిట్ కార్డ్ బిల్ డ్యూ ఉంది కదా సార్, ఇది ఎప్పుడు క్లియర్ చేస్తున్నారు? మేడం నేను సెటిల్మెంట్ అని చెప్తున్నాను. సెటిల్మెంటా అంటే అడుగుతున్నారా సెటిల్మెంట్ అమౌంట్? అవును, నేను సెటిల్మెంట్ చేపిస్తానని చెప్తున్నాను. ఓకే, ఎవరితో కాంటాక్ట్లో ఉన్నారండి? కన్సర్న్ పర్సన్ పేరు చెప్పండి. మేడం నాకు గుర్తులేదు కానీ చెప్తూనే ఉన్నారు. సరే మీరు అండి, ఎంత ఆఫర్ ఇచ్చారు సెటిల్మెంట్ అమౌంట్? నాకు 6,000 7,000 ఇచ్చినట్టున్నారు మేడం. ఎప్పుడు ఇచ్చారండి ఈ ఆఫర్? లాస్ట్ మంత్. లాస్ట్ మంత్? మరి ఎందుకు చేయలేదండి సెటిల్మెంట్ లాస్ట్ మంత్? నేను ఇంకా తక్కువ అడుగుతున్నా. సార్, మీ అవుట్ స్టాండింగ్ ఎంత ఉందో మీకు ఐడియా ఉందా సార్? లేదు మేడం, నాకు ఎలా ఐడియా ఉంటుంది? మరి మీరు ఐడియా లేనిది అంత తక్కువకి ఎట్లా అడుగుతున్నారంటే? ఏదో మీ అందాజా. అవుట్ స్టాండింగ్ ఎంత ఉందంటే 52,133 రూపీస్ ఉంది. ఓకే, దీని మీద సెటిల్మెంట్ ఆఫర్ ఎంత వస్తుందో చెప్తాను. చెప్పండి. మ్మ్. దీని మీద సెటిల్మెంట్ ఆఫర్ 20,000కి వస్తుంది సార్. 20,000 మేడం? అవును సార్. కాదు మేడం. చెప్పండి సార్ ఇప్పుడు. కాదు సార్, పోయిన మంత్ కన్సర్న్ పర్సన్ కాంటాక్ట్ అయ్యి ఆఫర్ ఇచ్చాను అన్నారు కదా, మీరు 6,000కి అడిగారా లేకపోతే వాళ్ళు 6,000కి వస్తుందని మీకు చెప్పారా? నేను 6,000కి అడిగా. లేదు సార్, మీ అవుట్ స్టాండింగ్ 52,000 చేంజ్ ఉంది సార్. 52,000 ఎక్కడ, 6,000 ఎక్కడ సార్? కొంచెం అడగనీకైనా కొంచెం ఉండాలి సార్. ఏందది ఉండాల్సింది? నార్మల్గా బేసిక్ మనకి సెన్స్తోనే అడుగుతాం కదా సార్. అంటే 52,000 సెన్స్ ఎక్కడ, అంటే నేను 6,000 ఎక్కడ అని. సెన్స్ లేకుండానే నేను అడుగుతున్నానా మేడం? మీకు అలా అనిపిస్తుందా? సార్, మీకు అవుట్ స్టాండింగ్ ఐడియా లేనిది 6,000కి వస్తుందని ఎట్లా అనుకుంటారు సార్? మేడం మీరు ₹1,00,00,000 చేయండి మేడం, కోటి చేయండి, నాకేం సంబంధం? సార్ నాకు వచ్చే మీరు అమౌంట్ నేను మొత్తం చెప్తాను. సార్, మీరు బ్యాంక్కి ఉత్తగా కట్టట్లేదు సార్ మనీ, మీరు యూజ్ చేసుకునే అమౌంటే పేమెంట్ చేస్తున్నారు. అవును, అర్థమైందా సార్? నేను మీరు కాదంటున్నానా? టోటల్ కట్టనప్పుడు సెటిల్మెంట్ ఆఫర్ మేము ఇస్తున్నాం సార్, మీకు హెల్ప్ చేస్తున్నాం. నాకు హెల్ప్ కానీ అవసరం లేదు మేడం. నేను మీ ఫేవర్ అడిగానా? ఫేవర్ అంటే సెటిల్మెంట్ ఓవర్ రేట్ చేస్తారు సార్. మేడం అప్రూవల్ సెటిల్మెంట్ ఆఫర్ మీకు ఒక ఓవర్ విషయం ఇస్తారు చెప్తాను. సార్. మీ మీకు పేరేమన్నారు? జ్యోతి అండి. జ్యోతి గారు, నేను ఒక విషయం చెప్తాను. ఇప్పుడు నా చెప్పండి. అకౌంట్ వచ్చి V3లో ఉంది. అవును సార్, నేను V3 అక్కడి నుండి కాల్ చేసిన. అవును, V3లో ఉంది. V3లో ఉత్తగా రాలేదు. ఇది దగ్గర 3 years అవుతుంది పేమెంట్ చేయక నేను. అవును, అవునవును. ఊరికేనే కాలేదు 3 years. మీరు ఒక్కరే కాల్ చేస్తలేరు ఓకే ఈ 3 years లో. ఓకేనా? అవును సార్, చాలా నాకు మంది మేడం చేస్తారు. వినండి, ఫస్ట్ జ్యోతి మేడం వినండి. నాకు కలెక్షన్ గురించి టోటల్ చెప్పండి. నాలెడ్జ్ ఉంది. సెటిల్మెంట్ ఎలా చేయాలి ఓకే అది కూడా నాలెడ్జ్ ఉంది. ఓకేనా? ఓకే ఓకే ఇప్పుడు మీరు ఒకవేళ 6,000 చేస్తారా చేయండి, లేకుంటే వదిలేయండి. ఎవరైతే నాకు 6,000కి ఇస్తారో వాళ్ళతో చేపించుకుంటా. మీరు ఎందుకు టెన్షన్ పడతారు చెప్పండి? నాకు లేని బాధ మీకెందుకు సార్. సార్ చెప్పండి? సార్ మీరు సార్, ఈ అకౌంట్ మాకు వచ్చింది ఓకే కాబట్టి మేడం. నేను మేడం నేను సెటిల్మెంట్ చేసి క్లోజ్ 6,000 చేయాలి. ఒక్క నిమిషం, నేను 6,000 చేపిస్తానంటాను. మీతో అయితే చేయండి, లేకుంటే నెక్స్ట్ ఏజెన్సీకి ఫ్లో చేయండి, అయిపోతుంది. ఆర్టీపీ మెన్షన్ చేయండి, రిఫ్యూజ్ టు పే. దానికోసం మేడం మీకు నాలెడ్జ్ ఉందా, మీకు తెలుసా, మీకు సెన్స్ ఉందా, అవన్నీ అవసరం లేదు మేడం. మీరు పర్సనల్ గా పోతున్నారు. పర్సనల్ గా కాదు సార్. ఇప్పుడు సెన్స్ ఉందా అంటే నాకు సెన్స్ లేదా దానికి అర్థం? అంటే నీకు దిమాక్ ఉందా అన్నట్టే కదా మీరు ఇప్పుడు మీరు అనేది అదే కదా, నీకు దిమాక్ లేదా అన్నట్టే కదా సార్. నేను నార్మల్ గా చెప్తున్నాను మేడం. మీరు అడిగే తీరు ఎలా ఉంది తెలుసా? 6,000 అడిగితే ఒకటి ఉంటది. మీకు తెలుసా ఒకటి? మీకు ఒక విషయం తెలుసా? నేను చెప్పండి. ఇప్పట్లో కాదు, అప్పట్లో బకెట్స్ లలో ఉండే. అప్పుడు కూడా ఒక టెలికాలర్ ఇలానే మిస్బిహేవ్ చేసిరు. కాకపోతే మీరు ఏం చేయలేదు, మీ నథింగ్. వాళ్ళు చేసిన దిక్కని దాని దిక్కని ఇప్పుడు V3లో వచ్చింది అకౌంట్. ఇది 3 సంవత్సరం అయింది. ఓకే. ఊరికనే రాలేదు. మరి మీరు మీకు సెన్స్ ఉందా, మీకు దిమాక్ ఉందా, మీరు ఎలా అడుగుతారో ఇవన్నీ అంటే మళ్ళీ 3 years చేస్తాను నేను. సార్ మీకు ఇప్పుడు ఈ మంత్ లో క్లోజ్ చేసుకున్న ఇంటెన్షన్ ఉందా లేదా? అది మీకు 6,000 ఇచ్చే ఇంటెన్షన్ ఉందా లేదా అని చెప్పండి, అంతే. 6,000కి అప్రూవల్ వస్తే మేము ఎందుకు వదిలేయండి ఇయ్యం సార్? చెప్పండి. వదిలేయండి మేడం. మిమ్మల్ని ఎవరు పట్టుకొని ఊగులాట పట్టలేం కదా ఎప్పుడైనా చేశారా సార్ మీరు? మేడం. మీతో కాకపోతే వదిలేయండి మేడం. నేను చేయమంటున్నాను మిమ్మల్ని. మీరు ఇప్పుడు ఎవరికైనా నేను మనీ పే చేయాల్సింది కదా. అడిగితే అప్రూవల్ ఇప్పిస్తాం సార్. అప్రూవల్ రాని అమౌంట్ అడిగితే అప్రూవల్ ఎట్లా వస్తుంది సార్? ఇప్పియండి, మేమేం చేయాలి?
నాకు తెలుసా, నాకు 8,000 కూడా వచ్చింది, 8,000 కూడా వచ్చింది తెలుసా మీకు? మరి తెలుసా అట్లాంటప్పుడు క్లోజ్ చేసుకోవాల్సింది కదా సార్ మేడం? అప్పుడే. మీరు నాకు చెప్పి అవసరం లేదు మేడం, నేను ఎప్పుడు చేయించుకోవాలి, ఎలా చేయించుకోవాలని. నాకు సార్ మీ మీ సజెషన్ అకౌంట్కి అవసరం నేను లేదు, కూడా వన్ ఇంకా ఆఫ్ ది మీ అడ్వైస్ కన్సర్న్ నాకు పర్సన్ అవసరం కాబట్టి లేదు. కాల్ చేసిన సార్, నేను ఉత్తగా కాల్ చేయలేను సార్. మళ్ళీ చెప్పండి రిపీట్. నేను మీ అకౌంట్కి వన్ ఆఫ్ ది కన్సర్న్ పర్సన్ కాబట్టి నేను కాల్ చేస్తాను, నేను ఉత్తగా కాల్ చేయలేదు సార్ మీకు. మీరు ఇప్పుడు బీపీఓ నుంచా ఇన్ హౌస్ నుంచా కాల్ చేసింది? ఇన్ హౌస్. ఇన్ హౌస్ నుంచా? మీ ఎంప్లాయీ చెప్పండి ఒకసారి. మీరు బ్రాంచ్కి రండి సార్, నేను ఐడి కార్డ్ కూడా ఇస్తాను మీకు తెలుసా నేను ఎన్నిసార్లు బ్రాంచ్కి వచ్చా? మీకు ఏమైనా ఐడియా ఉందా? ఎప్పుడు వచ్చారు సార్ లాస్ట్ మీకేమో టైం? మీకు ఐడియా ఉందా నేను ఎన్నిసార్లు వచ్చి ఉంటా? అదే నాకు సార్ ఇంకా నాకు లాస్ట్ ఇంకేం పని ఉండదా మేడం? నాకు ఇక బ్రాంచ్కి వచ్చే ఊరికే మీ బ్రాంచ్కి తిరగనికి. మీరే అడుగుతున్నారు కదండి, ఎంప్లాయీ కోడ్ అవును అడుగుతూ మేడం. బ్రాంచ్కి రండి, ఐడి కార్డే ఇస్తా అంటున్నాను కదా. మీ ఐడి కార్డ్ నేను ఏం చేయాలా? నాకు ఎంప్లాయీ ఐడి చెప్పండి అంతే. బ్రాంచ్కి రండి సార్, ఐడి కార్డ్ ఇస్తాను. సరే, ఎంప్లాయీ ఈ కోడ్ నంబర్కి నాకు ఒక 2,000 రూపాయలు ఫోన్పే లేదా గూగుల్ పే చేయండి, వస్తాను, ఇప్పుడే వస్తాను. నేను ఎందుకు చేస్తాను సార్? అవసరం మీది కదా మేడం, అవసరం మీరు రామంటున్నారు కదా, నేను వస్తా అంటలేను కదా. మీరు రా మీ కాల్ కోసం ఎన్నిసార్లు వస్తుంది మేడం, సార్. ఎన్నిసార్లు నా డబ్బులు పెట్టుకొని. ఇప్పుడు మీరు రామంటారు కాబట్టి ఒక 2,000 రూపీస్ నాకు ఫోన్పే గూగుల్ పే చేయండి, నేను వస్తాను, కాదంటలేను. సరే సార్, నేను కన్సర్న్ మేనేజర్తో కాల్ చేపిస్తాను సార్, కాల్లో చేయండి. మీరు క్లోజ్ చేసుకోండి. డన్, ఓకే చలో రైట్. మీ కన్సర్న్ మేనేజర్తోనే మాట్లాడతాను నేను. ఓకే అండి. ఓకే అండి, థ్యాంక్ యూ. చలో.